హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లావిష్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అనమాట. ఇది టెంపుల్ స్టైల్ పులిహోర అయితే కాదు, నేను నార్మల్గా పిల్లలకి ఇంట్లో లంచ్ బాక్స్ కోసం చేసుకునే చింతపండు పులిహోర అనమాట. లెమన్ రైస్ కంటే కూడా చింతపండు పులిహోర ఎక్కువ ఇష్టపడతారు ఇంట్లో. సో అందుకనేసి ఇది నా స్టైల్ చింతపండు పులిహోర. సో దీనికి వచ్చేసి నేను ఒక ఆరెంజ్ సైజు అంత చింతపండు తీసుకుని కడిగేసి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఈలోపు ఏం చేస్తానంటే ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అలాగే అల్లం ఇది కట్ చేసి వేసేసుకుని దాన్ని మంచిగా గ్రైండ్ చేసేసి ఈలోపు చింతపండు నానిపోతుంది. దాన్ని చిక్కగా పులుసు తీసి పెట్టేసుకోండి పక్కకి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసేసుకుని దాంట్లోకి ఒక 7 to 8 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను నేను. ఇక్కడ చింతపండు పులిహోరకు కానీ లెమన్ రైస్కి కానీ కొన్ని రకాల రెసిపీస్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది. పట్టకలేదు అని అంటే ఇప్పుడు మనం చింతపండు పులిహోరలో ఆయిల్ ఎక్కువ లేదు అని అంటే గొంతు పట్టేస్తుంది అనమాట, తినడానికి ఇబ్బంది అయిపోతుంది. సో దీంట్లో శనగ్గింజలు కానీ మీకు ఇష్టమైతే జీడిపప్పులు కూడా వేయించి పక్కకు పెట్టేసుకోండి. అదే ఆయిల్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, దాంతోపాటు ఉద్దిపప్పు, శనగపప్పు మీకు ఎంత ఇష్టం వస్తే అంత. మా ఇంట్లో చాలా తక్కువ తింటారు కాబట్టి నేను కొంచెమే వేసాను అనమాట. ఇవి మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు నేను పొట్టుతో సహా వేస్తున్నా, దంచి పెట్టేసుకుని. సో ఆ తెల్లగడ్డలు, దాంతోపాటు ఎండుమిర్చి. టెంపుల్ స్టైల్ పులిహోర చేసేటట్టయితే కానీ ఇప్పుడు ఇంట్లో కూడా ప్రసాదాలకి వాటికి పులిహోర చేసేటట్టయితే వెల్లుల్లిపాయ వాడిన అసలు, బట్ ఇది లంచ్ బాక్సులకే కాబట్టి వెల్లుల్లిపాయ వేస్తాను నేను. దాంతోపాటు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అది వేసి అది కొంచెం వేగిన తర్వాత అందులోకి ఇంగువ, ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఏదైతే ఉందో అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుని దాంట్లోకి కరివేపాకు ఒక 4-5 రెమ్మలు కరివేపాకు వేసేసి అది కొంచెం వేగినాక మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు పులుపు ఏదైతే ఉందో దాన్ని దీంట్లోకి వేసేసుకుని మంచిగా దీనిలోకి ఒక 1.5 to 2.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసాను అనమాట. పులుపు వస్తువులు లేదు పులుపు రెసిపీస్ చేసేటప్పుడు ఏంటంటే ఉప్పులు కారాలు ఎక్కువ పడతాయి అన్నమాట, పులుపుని బ్యాలెన్స్ చేయడానికి. ఉప్పుతో పాటు కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతిపిండి, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసేసి ఇవంతా మంచిగా మిక్స్ చేసుకోండి. మీరు చింతపండు పులిహోర చేసేటప్పుడు మిరియాల పొడి యాడ్ చేయండి. ఎందుకు అనంటే ఈ పైత్యం, చింతపండు ఎక్కువ తింటే పైత్యం అంటారు అనమాట. సో ఆ పైత్యానికి మిరియాల పొడి విరుగుడు. సో అందుకనేసి మిరియాల పొడి డెఫినెట్గా యాడ్ చేయండి. ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది అనమాట, మీకు వెరీ టేస్టీ. దాంతోపాటు ఒక చిన్నపాటి బెల్లం ముక్క. చింతపండు పులిహోర చేసేటప్పుడు ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయాలా అని అంటే బెల్లం యాడ్ చేయాలి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా పులుపు అంతా ఉడికిన తర్వాత దాంట్లోకి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుని దించేసుకుని చల్లారిపోయిన అన్నంలోకి కలిపేసుకోవడమే అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కలిపేటప్పుడు ఏంటంటే మనం మామూలుగా అప్పటికప్పుడు తినేదానికంటే కూడా కొంచెం ఎక్కువ పులుపు వేసి కలపండి, పులుసు వేసి కలపండి అనమాట. లంచ్ బాక్స్ పంపించేటప్పుడు వాళ్ళు మధ్యాహ్నం తినే టైంకి ఏమవుతుందంటే బాగా ఊరిపోతుంది, ఉప్పులు కారాలు తక్కువ తెలుస్తాయి, పులుపు కూడా తక్కువ తెలుస్తుంది. కాబట్టి మామూలుగా మనం కలిపేదానికంటే కూడా కొంచెం ఎక్కువ పులుపు వేసి కలిపితే టేస్టీగా ఉంటుంది, వాళ్ళకి అప్పటికి సరిపోతుంది అనమాట ఊరిపోయి. నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.